హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ చామదుంపల పులుసు అనేది ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ 2 నుంచి 3 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ 1కి 2-3 సార్లు బాగా వాష్ చేసి ఉడికించుకున్న చామదుంపలను అయితే ఈ విధంగా పైన పొట్టు తీసేసి ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఉల్లిపాయలు కూడా మనకు మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు ఆ చామదుంపల్ని ఆ ఉల్లిపాయల్లో యాడ్ చేసేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఆయిల్లో మగ్గనిద్దాము. సో చాలా ఈజీ అండ్ టేస్ట్ అండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారంటే తప్పకుండా తింటారు. అలాగే ఇక్కడ మన స్పైసీకి సరిపడా కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాము. నేను 2 టీ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ మసాలా కారం అయితే యాడ్ చేస్తాను. అలాగే ఒక చిన్న టమాటో కూడా ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిచ్చామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఆయిల్లో మగ్గుతుంది. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేశాను అనమాట. మనకి ఈ కూర టేస్ట్ని ఇచ్చేది చింతపండు గుజ్జే ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ విధంగా మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ చామదుంపల పులుసు అయితే రెడీ. సబ్స్క్రైబ్.